హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే మేము అరుణాచలం వెళ్ళామని చెప్పిన కదా లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో మేము మాకు దర్శనం ఎలా జరిగింది, మేము 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ ఎలా చేసాము, మాకు గిరి ప్రదక్షిణకి ఎంత టైం పట్టింది, ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే మార్నింగ్ 7:30కే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే ముందు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతనే టెంపుల్లోకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలనుకున్నాం. ఎందుకంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ముందైతే మనము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతనే దర్శనానికి అయితే వెళ్తాం. అట్లే ఇక్కడ కూడా మేము ముందైతే కొండ చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాతనే దేవుడి దర్శనంకి వెళ్దాం అనుకున్నాం. అందుకే మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయినాం. మళ్ళీ మేమైతే గిరి ప్రదక్షిణ 7 లోపే స్టార్ట్ చేయాలనుకున్నాం. కాకపోతే మేమైతే రూమ్ దగ్గర నుంచి ఆటో మాట్లాడుకొని టెంపుల్ దగ్గర దించమంటే ఆ ఆటో అతను మమ్మల్ని వెస్ట్ సైడ్ ఆ గోపురం దగ్గర అయితే దించాడు. మళ్ళీ మేము అక్కడ నుంచి ఈస్ట్ సైడ్ అంటే ఇక్కడ రాజగోపురం దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రాజగోపురం ముందైతే ఇట్లా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి మేమైతే ఇక్కడ నుంచే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. మనము గిరి ప్రదక్షిణ రాజగోపురంకి లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ చేయాలంట, రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ నుండి మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే చాలా వరకు అయితే మండే రోజు ఇంకా పౌర్ణమి రోజు అయితే చాలామంది చేస్తారంట. కానీ ఈ 2 రోజులే కాకుండా ఏ రోజు చేసినా కానీ ఆ రోజుకు సంబంధించిన ఆ వారంకి సంబంధించిన మోక్షం అయితే లభిస్తుందంట. అవి ఏంటంటే ఆదివారం రోజు అయితేనేమో శివలోక ప్రాప్తి, సోమవారం పూర్ణ ఆరోగ్యం, మంగళవారం రుణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గ్రహపీడ విముక్తి. ఇట్లా ఏ వారంకి సంబంధించినవి ఆ వారంకి అయితే మోక్షం అయితే లభిస్తుందంట. మొత్తం గిరి ప్రదక్షిణలో మనం అష్టలింగాలను అయితే దర్శించుకుంటాం. ఫస్ట్ అయితే ఇంద్రలింగం అయితే ఇక్కడ నేను క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా వరకు అయితే రోడ్స్ అన్నీ మొత్తం తవ్వేసి ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క ప్లేస్లో అయితే మార్నింగే వర్క్ స్టార్ట్ చేశారు. అందుకే మేమైతే ఇంద్రలింగం అయితే దూరం నుంచి అయితే దర్శించుకొని వచ్చాం బయట నుండే. నేనైతే క్యాప్చర్ చేయలేకపోయినా. ఇంద్రలింగం తర్వాత అయితే అగ్నిలింగం కోసము ఆగినాను. ఎట్లుంది ఇప్పుడు నీ యొక్క మనోభావాలు ఒకసారి ఎక్స్పీరియన్స్ చెప్పవా అనేది? చెప్పురు మీ మనోభావాలు ఏమనిపిస్తుంది? 2 కిలోమీటర్లు దాటాం అంతే, 2 కిలోమీటర్స్ అంతే. 2 కిలోమీటర్లకి 3 సార్లు 2 కిలోమీటర్లకి రమణ మహర్షి ఆశ్రమంలో ఒకసారి, టీకా అని చెప్పి ఒకసారి, 2 సార్లు. బండ్లు వస్తున్నాయి, బస్సులు. ఏమనిపిస్తుంది? కాళ్ళు వస్తున్నాయా? అసలు చాలా కష్టం. 2 కిలోమీటర్స్ నడిచినాము, ఇంకా 12 కిలోమీటర్స్. మేమైతే అగ్నిలింగంని కూడా దర్శించుకొని వచ్చినాం. అగ్నిలింగం అనేది లెఫ్ట్ సైడ్ కాకుండా రోడ్కి రైట్ సైడ్ ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్తే అక్కడ రైట్ సైడ్లో ఉంటుంది అగ్నిలింగం తర్వాత దర్శించుకొని రాగానే కొంచెం దూరం వెళ్ళగానే రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళాం కానీ లోపలైతే వీడియోకి అలో లేదు, ఫొటోస్కి వీడియోస్కి. ఆశ్రమం నుండి బయటికి రాగానే అయితే మనం కొద్ది దూరం వెళ్ళగానే మనకి యమలింగం కనిపిస్తుంది. అక్కడ మేము యమలింగం కూడా దర్శించుకున్నాం. యమలింగం దర్శించుకుంటే అయితే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా అవి తొలగిపోతాయంట, ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుందని చాలా వరకు నమ్ముతారంట. మేము యమలింగం కూడా దర్శించుకొని అయితే బయటకు వచ్చేస్తాం. మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే మనం ఈ ప్రదక్షిణ కంప్లీట్ చేస్తామా అన్న ఒక డౌట్ తోటి అయితే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మాకున్న ఒక్క పెద్ద టాస్క్ మా పిల్లలిద్దరు, వాళ్ళిద్దరు నడవగలుగుతారా లేదా, వాళ్ళని ఎత్తుకొని మేము నడవాలంటే మాతోనైతే కాదు అని చెప్పేసి చాలా వరకు టెన్షన్ పడుతుంటైతే నడిచాం. వీళ్ళిద్దరిలో మెయిన్ ప్రాబ్లం అయితే సన్నితోటే. మాకు అమ్ములతో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. కొద్ది దూరం అయితే చాలా వరకు అయితే నడుస్తుంది. తనతో కాదు అన్నప్పుడే తను ఎత్తుకోమంటుంది. మెయిన్ ప్రాబ్లం సన్నితోటే. వాడు ఎక్కువ దూరం నడవలేడు. ఎప్పుడు అయినా సరే ఎంత కొద్ది దూరం అయినా సరే ఎత్తుకోమంటుండే. అసలు వీడు నడుస్తాడా? వీడిని ఎత్తుకొని మనం నడవగలుగుతామా? మనం నడవడమే చాలా అసలు ఇప్పుడు వీడిని ఎత్తుకొని ఎట్లా నడుస్తాం మనం అనుకున్నాం మేము. కానీ ఒక అల్టిమేట్ ఏంటంటే అసలు మా సన్ని ఒక్క దగ్గర కూడా ఎత్తుకోమనిలే. ఫైనల్కి వచ్చే వరకు కూడా నన్ను ఎత్తుకోండి, నేను నడవలేనన్న మాట అయితే తన నోటి నుండి రాలేదు. వీడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎత్తుకోమంటాడు, నడవడు అన్న మాటనైతే సన్ని
14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసి అయితే ఒకే ఒక్క రోజులో అయితే ఆ మాటను పోగొట్టుకున్నాడు. 2.5 అవర్స్ 2.5 అవర్స్ 5 కిలోమీటర్స్ నడిచినాం మేము. 5 కిలోమీటర్స్ నడిచినాం. మధ్యలో 2 టైమ్స్ ఆగినాం. రమణ మహర్షి ఆలయంలో ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అట్లా కూర్చున్నాం. రమణ మహర్షి ఆలయంకి ఎదురుగా ఒక టీ స్టాల్లో ఒక 5 మినిట్స్ కూర్చొని టీ తాగేసి వెళ్తున్నాం. కానీ ఇప్పటివరకు అయితే ఏం తినలేదు. టీ తాగినాం అంతే మార్నింగ్ నుండి. చూద్దాం, స్టార్ట్ చేస్తాం. మా వాళ్ళు అరుస్తున్నారు ఎక్కడో ఉన్నాం. అక్కడ వెనుక్కున్నారు మా వాళ్ళు, ఇంకా రాలేదు. ఇద్దరం మీ ముగ్గురం అయితే నడుచుకుంటూ ముందు నైరుతి లింగం ఉంది. ఇక్కడికి వెళ్ళాక నైరుతి లింగం కూడా దర్శించుకుంటాం. యమలింగం తర్వాత కొద్ది దూరంలోనే నైరుతి లింగం ఉంటుంది. నైరుతి లింగం దర్శించుకోవడం వల్ల అయితే ధనము, కీర్తి, ఆరోగ్యం ఉంటాయని అయితే చాలా వరకు నమ్ముతారంట. మేమైతే ఇక్కడ నైరుతి లింగం దగ్గర దేవుడిని దర్శించుకొని కొద్దిసేపు అయితే అక్కడే కూర్చున్నాము. కొద్దిసేపు కూర్చొని మళ్ళీ మేమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. నైరుతి లింగం తర్వాత అయితే సూర్యలింగం వస్తుంది. సూర్యలింగం అనేది ఈ అష్టలింగాలలో ఒకటి కాదు కూడా ఉంటుంది. చంద్రలింగం, సూర్యలింగం అనేవి అష్టలింగాలలో ఒకటి అయితే కావు. ఇట్లా గిరి ప్రదక్షిణ మార్గంలో చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి అష్టలింగాలతో పాటు. మేమైతే అష్టలింగాలతో పాటు చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కాకుండా కొన్ని అయితే దర్శించుకొని అయితే వచ్చాము మేము. ఇక్కడి వరకు మనం అంటే నైరుతి లింగం వరకు దర్శించుకుంటే మనం గిరి ప్రదక్షిణలో 1/2 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినట్టు. మొత్తం 14 కిలోమీటర్స్లో 7 కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ చేసినట్టు నైరుతి లింగం వరకు వచ్చామంటే. నైరుతి లింగం తర్వాత అయితే మనం వరుణలింగం అయితే దర్శించుకోబోతున్నాం. ఇలా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళ కోసం అయితే ఇట్లా రూట్ మిస్ అవ్వకుండా, దారి తప్పిపోకుండా అయితే మధ్య మధ్యలో ఇట్లా రూట్ మ్యాప్స్ అయితే గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అయితే అక్కడక్కడ పెట్టారు. దాన్ని చూసుకొని అయితే మనం ఎక్కడి వరకు వచ్చాము అని చెప్పేసి, మనం ఇంకెంత దూరం వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్స్ నడిచామని చెప్పేసి ఆ మ్యాప్లో మనం చూసుకోవచ్చు. అక్కడక్కడ పెట్టారు. ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంకేమైనా ప్రాబ్లమ్స్, వాష్రూమ్స్, వాటర్, ఫుడ్ ఇలా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి రూట్లో. మనం గిరి ప్రదక్షిణ చేసే మధ్యలో అట్లా అన్ని ప్లేస్లలో చాలా వరకు అయితే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మనం వర్ణలింగం కూడా దర్శించుకొని వచ్చాము. అంటే ఇంతకుముందు నేను ఖమ్మం చూపించాను కూడా అక్కడే వర్ణలింగము. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ ఎంట్రన్స్లో వర్ణలింగం తర్వాత వాయులింగం కూడా దర్శించుకొని వచ్చాము మేము. వాయులింగం తర్వాత మనం దర్శించుకోబోయేది కుబేరలింగం. కుబేరలింగంకి కూడా కొంచెం లోపలికి ఉంటుంది. కుబేరలింగం మెయిన్ రోడ్కి అయితే ఉండదు, కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మేము చంద్రలింగం కూడా దర్శించుకొని వచ్చాము. సూర్యలింగం, చంద్రలింగం కూడా దర్శించుకున్నాము. అవి అష్టలింగాల్లో ఒకటి కాకపోయినా కానీ. వీటి తర్వాత మనం కుబేరలింగం తర్వాత అయితే మోక్ష మార్గం వస్తుంది. మోక్ష మార్గం నుండి అయితే అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు మాత్రం మోక్ష మార్గం నుండి అయితే వెళ్ళాలనుకుంటారు. అందులో నుండి అయితే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా వస్తారంట. పాపం లేకపోతే మోక్ష మార్గం నుండి అయితే సన్ని అమ్ములు అయితే ఈజీగా ఇట్లా పడుకొని కాకుండా ఇట్లా వంగి ఈజీగా నడుచుకుంటూ వచ్చేసారు వాళ్ళిద్దరైతే. మేము అంత ఇబ్బంది ఏం పడలేదు మోక్ష మార్గం నుండి బయటికి రావడానికి. అంత లావుగా ఏం లేము కాబట్టి. అయినా అంత లావు ఉన్న సన్నం ఉన్నది అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. అక్కడ మనం అందులో నుండి అయితే ఎంత లావాలైనా కానీ ఇలాగే ఈజీగా వచ్చేస్తారంట. ఇట్లా మేము కూడా మోక్ష మార్గం నుండి 1 by 1 అందరం అయితే అందులో నుండి అయితే వచ్చేసాం. మోక్ష మార్గంకి ముందు కూడా ఎంట్రన్స్ లాగా ఇట్లా ఆర్చ్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా మోక్ష మార్గం తర్వాత అయితే మనం ఈశాన్య లింగంని దర్శించుకోబోతున్నాం.
అప్పటికే మాకైతే 12:30 అట్లా అయింది టైము. అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు అంత ఎండ లేదు. 11:30, 12 నుంచి స్టార్ట్ అయింది. అప్పటికి రోడ్డు బాగా కాలిపోతుంది. అప్పటికే ఇంకా మేము ఇట్లా వైట్ లైన్ ఉంది కదా, దీనిపైన నడుచుకుంటూ వెళ్ళాము. దీనివల్ల అయితే అంత కాళ్ళు కాలలేదు మాకు. నార్మల్గా ఈ డాంబర్ రోడ్డు పైన అయితే చాలా వరకు కాళ్ళు కాలిపోయినాయి. నడవలేకపోయాం మేమైతే. అన్ని లింగాలు అయితే మంచిగా దర్శించుకొని వచ్చాం. మోక్ష మార్గం నుంచి వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది మాకు అసలు స్టోరీ. అసలు ఎంత ఎండల కాళ్ళు ఇట్లా మండిపోతున్నాయి, నిప్పుల మీద కాలు పెట్టినట్టు అవుతుంది మాకు. నడుస్తుంటే రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఇంత ఘోరంగా ఉంది. ఇంతలో మాకు ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే అన్ని లింగాలను దర్శించుకున్నాం. మేము ఇక్కడ ఫైనల్గా ఈశాన్య లింగం మేము దర్శించుకోగానే, అంటే మా దర్శనం అయిపోగానే అక్కడున్న పూజారి వాళ్ళైతే టైం అయిపోయింది, టెంపుల్ క్లోజ్ చేసేస్తున్నామని చెప్పేసి క్లోజ్ చేసేసారు. మేమైతే ఎంత కాలు కాలినా కానీ మేమైతే టైంకి రీచ్ అయ్యామన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే మాకుంది. అన్ని లింగాలను అయితే దర్శించుకున్నామని. పాపం అమ్మలు సన్ని కాళ్ళు కాలుతున్నాయి మాకు అని చెప్తే మా మమ్మీ కొద్దిసేపు సన్నిని, నేను, అమ్ముల్ని కొద్దిసేపు ఎత్తుకున్నాము. కొద్దిసేపు మా హస్బెండ్, మా డాడీ, మా తమ్ముడు ఇలా అందరం ఒకరికొకరు షిఫ్ట్ చేసుకుంటూ ఎక్స్చేంజ్ చేసుకుంటూ వాళ్ళని కొద్ది దూరం అయితే ఎత్తుకున్నాము. ఇక్కడ నుండి గోపురం కనిపిస్తుంది చూసారా టెంపుల్ది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మేము మా వల్ల కాదు ఇంత స్లోగా నడవడం, ఇంకా ఇంత ఎండలో మా కాళ్ళు మండిపోతున్నాయి అని చెప్పేసి మేమైతే ఇంకా వాళ్ళందరిని వదిలేసి చాలా స్పీడ్గా వెళ్ళిపోయినాం మేమైతే. మాకైతే గిరి ప్రదక్షిణ మోక్ష మార్గం వరకు రావడం ఒక ఎత్తు అయితే, మోక్ష మార్గం నుండి రాజగోపురం వరకు వెళ్ళడం అయితే ఇంకొక ఎత్తు. అక్కడ నుండి అయితే మేము కాళ్ళు అయితే నిప్పులలో పెట్టి నడిచినట్టే అనిపించింది మాకైతే. అగ్నిగుండాల్లో నడుస్తారు కదా ఇట్లా, అట్లా నడిచినట్టు అనిపించింది మాకు మాత్రం. అంత అసలు ఘోరంగా కాళ్ళు కాలిపోయినాయి, మండిపోతుండే కాళ్ళు మాత్రం. అట్లా అనిపించింది మాకు. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని రాజగోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా వెంటనే మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. మేము ఇంకా వెయిట్ చేయలేదు నెక్స్ట్ డే కోసం అని, ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి అయితే మేమైతే ఏం వెయిట్ చేయలేదు, అప్పుడే దర్శనానికి వెళ్ళిపోయాం. వెళ్ళగానే టెంపుల్లో ఫ్రీ టికెట్స్ అని ఒక క్యూ లైన్, 50 రూపీస్ టికెట్స్ అని ఇంకొక క్యూ లైన్ ఉంది. మేమైతే ఇక 50 రూపీస్ క్యూ లైన్లో వెళ్ళిపోయాం, తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి. కానీ మాకు ఒక 45 మినిట్స్ టైం అయితే పట్టింది దర్శనం కోసం. నార్మల్గా ఫ్రీ లైన్లో వచ్చిన వాళ్ళకి 1 అవర్ టైం పట్టి ఉండొచ్చు అంతే, పెద్ద టైం డిఫరెన్స్ అయితే ఏం లేదు. నార్మల్గా వెళ్ళినా 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళినా కానీ 15 to 20 మినిట్స్, నార్మల్ డేస్లో వెళ్తే మాత్రం అంతే టైం పడుతుంది. మాకైతే గిరి ప్రదక్షిణ చేయడానికి మాత్రం మొత్తం 7 గంటల టైం పట్టింది. మేమే షాక్ అయ్యాం ఫైనల్గా, అబ్బా అంత టైం పట్టిందా మనకు అని చెప్పేసి. కానీ మేమైతే పిల్లలిద్దరిని మైండ్లో పెట్టుకొని అయితే మేము చాలా స్లోగానే వచ్చాము. మేము వాళ్ళకి ఏం ఇబ్బంది అనిపించకుండా, వాళ్ళు ఏం ప్రాబ్లం అనిపించకుండా వాళ్ళకని చెప్పేసి మేమైతే మెల్లగా నడుచుకుంటూ వచ్చాము మేము. సో ఫైనల్గా అయితే మా అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనం అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం. బాయ్.